హలో అండి. ఇవాళ నేనేం తింటున్నానో తెలుసా? దీనిని సామబువ్వ అంటారు అనమాట తెలుగులో. ఇది కూడా మిల్లెట్స్ జాతికి చెందిందే. కానీ మిల్లెట్స్ కంటే చాలా బావుంటది. తినేటప్పుడు కొంచెం మిల్లెట్స్ ఎలా ఉంటాయంటే కొంచెం పంటి కింద నలగనట్టు అనిపిస్తాయి. కొంచెం హార్డ్‌గా అనిపిస్తది. బట్ సామబువ్వ అలా ఉండదనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ మనకు రైస్ తిన్న ఫ్లేవరే అనిపిస్తది. పెద్ద డిఫరెన్స్ అనిపించదు రైస్‌కి దీనికి. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రైస్‌లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో మిల్లెట్స్‌లో మనకు అంత ఉండవు కదా! సో రోజు తినడం వల్ల మనకి హెల్త్‌కి చాలా బావుంటది. అండ్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. అండ్ నేనైతే ఎప్పుడైతే మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశానో ప్రతిరోజు నేను కంపల్సరీ ఒక పోర్షన్ పప్పు, ఒక పోర్షన్ కంపల్సరీ ఏదో ఒక ఫ్రై ఉండేలాగా చూసుకుంటాను. పప్పు ఎందుకు తింటున్నానంటే ఆకుకూర డైలీ మనకు లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఆకుకూర కంపల్సరీ తీసుకుంటున్నాను అనమాట. అండ్ కంపల్సరీ మజ్జిగ కూడా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎండాకాలం కదా, సో కంపల్సరీ మజ్జిగ తాగాలి అని చెప్పి మజ్జిగ కంపల్సరీ ఇంటేక్ తీసుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.